నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. గొప్ప మనస్సు గలవాడు పరిస్థితులు తారుమారు అయినప్పుడు ఇబ్బందులకు లోనై కింద పడినా బంతిలా మళ్ళీ పైకి ఎగురుతాడే గాని నేలకు అతుక్కొని ఉండిపోడు. అందుకే మనం బంతిలా ఉండడానికి ప్రయత్నించాలే గాని మట్టి ముద్దలా కాదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, శ్రావణ మాసం శుక్లపక్షం, 2025 ఆగస్టు 2 శనివారం. సూర్యోదయం ఉదయం 5:59 సూర్య అస్తమయం సాయంత్రం 6:45 చంద్రోదయం మధ్యాహ్నం 1 చంద్ర అస్తమయం రాత్రి 12:21 తిథి అష్టమి ఉదయం 7:27 వరకు, తదుపరి నవమి. నక్షత్రం విశాఖ, ఆదివారం ఉదయం 6:28 వరకు ఉంది. కరణము భవ, ఉదయం 7:23 వరకు, తదుపరి భలవ, రాత్రి 8:33 వరకు, తదుపరి కౌలవ. యోగము శుక్లము, ఆదివారం ఉదయం 6:16 వరకు ఉంటుంది. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:10 నుండి 10:46 వరకు. యమగండం మధ్యాహ్నం 1:58 నుండి 3:33 వరకు. గుళిక కాలం ఉదయం 5:59 నుండి 7:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:41 నుండి 8:32 వరకు. వర్జ్యం ఉదయం 9:57 నుండి 11:45 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:23 నుండి 5:11 వరకు. అమృత గడియలు రాత్రి 8:42 నుండి 10:30 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:47 వరకు. ఆగస్టు 2 శనివారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి, ఉదయం 7:27 వరకు ఉంది. తదుపరి నవమి. అష్టమి నవములను రిక్త తిథులు అంటారు. ఇలాంటి రిక్త తిథి రోజులో శుభకార్యాలు చెయ్యకూడదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 11:52 వరకు తులారాశిలో, తదుపరి వృశ్చిక రాశిలో ఉంటారు. శనివారం తూర్పు దిక్కున ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం రాత్రి 11:52 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. రాత్రి 11:52 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. నక్షత్ర బలం విశాఖ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ,
జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. భీష్ముని తరువాత కౌరవసేనకు అధ్యక్షుడు ద్రోణుడు. ఈరోజు ప్రశ్న. పద్మవ్యూహాన్ని ఛేదించిన వారు ఎవరు? అర్జునుడు, అభిమన్యుడు, శివుడు, ధర్మరాజు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. నేర్పు ఓర్పుతో కొన్ని వివాదాలను అధిగమిస్తారు. వృషభ రాశి. కొన్ని లక్ష్యాలు సాధించడంలో ఆప్తులు చేయూతనందిస్తారు. మిథున రాశి. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కర్కాటక రాశి. ఒక సంఘటన కొంత కలవరపాటుకు గురి చేస్తుంది. సింహరాశి. కొన్ని వ్యవహారాలు బాధ్యతాయుతంగా మసులుకొని పూర్తి చేస్తారు. కన్య రాశి. ఊహించని విధంగా మొత్తాలు అందవచ్చు. తులారాశి. ఆదాయం విషయంలో ఇబ్బందులు తొలగుతాయి. వృశ్చిక రాశి. ఉద్యోగ ప్రయత్నాలలో అడుగు ముందుకు వేస్తారు. ధనుస్సు రాశి. ఒక వ్యక్తి ద్వారా అవసరానికి తగినంత సొమ్ము అందుతుంది. మకర రాశి. రాబడి విషయంలో మరింత ఉత్సాహంగా ఉంటుంది. కుంభరాశి. ప్రముఖులతో సమావేశమవుతారు. మీనరాశి. ఉద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూలించే వీలుంది. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.